వెల్కమ్ టు PM7 వార్తలు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట, 35 ఏళ్ల రేవతి మృతి చెందటం, ఆమె 9 ఏళ్ల కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటం, అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల తర్వాత ఆయనకు పరామర్శలు, లైవ్ స్ట్రీమింగ్. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తటం, వెంటనే పరిశ్రమ ప్రముఖులంతా సీఎం దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం ఒక దాని వెంట ఒకటి వరుసగా జరుగుతూ వచ్చాయి. సినీ సెలబ్రిటీలంతా 2.5 గంటల సమయం ముఖ్యమంత్రితో చర్చించారు. పరిశ్రమకు ఏం కావాలో ఆయన అడిగారు. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరిచారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో పరోక్షంగా మండిపడ్డారు. నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో, డాన్స్ వేసుకో, ఏమన్నా చేసుకో, బయటకు వచ్చినప్పుడు, అందులోనూ ప్రజల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనేది పిల్లలకు చిన్నతనం నుండే నేర్పించాలి అన్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అల్లు అర్జున్దే తప్పు అన్నట్లు చెప్పారు. అల్లు అర్జున్ వల్లే సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట తలదించుకునే పరిస్థితి వచ్చిందని అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి ధ్వజమెత్తారు. కావాలనే తప్పు చేయలేకపోయినా జరిగిన తప్పుకు అతడే కారకుడయ్యాడని, థియేటర్ వద్ద రోడ్ షో చేయటం ఏమిటని హంగామా చెయ్యాలా అంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోలేమని, కానీ కవర్ చేసుకోవడానికి 100 అబద్దాలు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఇదే ప్రస్తుతం ప్రభుత్వానికి కీలకంగా మారిందన్నారు. జరిగిన పరిణామాలన్నీ కలిపి పరిశ్రమ సీఎం ఎదుట తలదించుకునేలా చేశాయని, ఒక రకంగా కొన్ని దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఇది తలవంపులు కలిగించే పరిణామమని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు.